మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. 44 జాతీయ రహదారిపై జడ్చర్ల వద్ద డీసీఎంను ఏపీఎస్ ఆర్టీసీ ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగాయి. 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మేజర్గా దెబ్బలు తగిలినాయి. దెబ్బలు అయితే తగిలినాయి. వాళ్ళను అంబులెన్స్లో తీసుకుపోయారు. ఎక్కడ తీసుకుపోయారు మేజర్గా దెబ్బలు తగిలినాయి. దెబ్బలు అయితే తగిలినాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. విజయ్ భాస్కర్, డీటెయిల్స్ ఏంటి? దెబ్బలు అయితే తగిలినాయి. వాళ్ళను అంబులెన్స్లో తీసుకుపోయారు. ఎక్కడ తీసుకుపోయారు కనుక్కుంటారు. మేజర్గా దెబ్బలు అంబులెన్స్లో తీసుకుపోయారు. ఎక్కడ తీసుకుపోయారు కనుక్కుంటారు. మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై జడ్చర్ల వద్ద డీసీఎంను ఏపీఎస్ ఆర్టీసీ ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగాయి. 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, మహబూబ్ నగర్ జిల్లాలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై జడ్చర్ల సమీపంలో ఆర్టీసీ బస్సు తర్వాత డీసీఎం ఢీకొన్నటువంటి ఘటనలో 15 మందికి గాయాలైంది. ధర్మవరం డిపోకి చెందినటువంటి ఒక బస్సు హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా జడ్చర్ల సమీపంలో ముందుగా వెళ్తుండేటువంటి ఒక డీసీఎం యూటర్న్ తీసుకునేటువంటి క్రమంలో ఈ యొక్క బస్సు వేగంగా వెళ్లి దాన్ని ఢీకొట్టడం జరిగింది. ఈ సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా అప్రమత్తమై దిగేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. 15 మందికి మాత్రం స్వల్ప గాయాలు కావడంతో వారిని జిల్లా ఆసుపత్రికి 108 లో అందించడం జరిగింది. కేవలము యూటర్న్ అకస్మాత్తుగా డీసీఎం డ్రైవర్ తీసుకునేటువంటి క్రమంలో వేగంగా ఉండేటువంటి ఒక బస్సు ఢీకొనడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ గాయపడినటువంటి వారు మాత్రం చికిత్స అనంతరం వారి యొక్క ప్రాంతాలకు తిరిగి తీసుకెళ్ళడం జరిగింది. విజయ్ భాస్కర్, దెబ్బలు అయితే తగిలినాయి. వాళ్ళను అంబులెన్స్లో తీసుకుపోయారు. ఎక్కడ